ఒక్కొక్కళ్ళని చూస్తే ఒక్కొక్క అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు నన్ను చూస్తే ఏ టైప్ ఆఫ్ అనుభూతి కలుగుతుంది? ఇప్పుడు పద్మటి సంధ్యారాగం సీరియల్ చేస్తున్నానండి. దాంట్లో మా డైరెక్టర్ ఆర్కే గారు ఆ క్యారెక్టర్కి నాకు అంత పేరు రావడానికి కారణం, అలాంటి క్యారెక్టర్స్ మీకు సెట్ అవుతాయని డైరెక్టర్స్ ఇస్తారా, మీరు చూస్ చేసుకుంటూ ఉంటారు? అది విలనిజం కామెడీ లేకపోతే అమాయకత్వం విత్ కామెడీ. రాచిలక నువ్వే కావాలి, మీకు పర్టికులర్గా మీ ఫేవరెట్ ఏదైనా ఉందా? నేను ఇండస్ట్రీకి ఎంటర్ అయినప్పుడు నెగిటివ్ క్యారెక్టర్స్ ఇచ్చారండి ఫస్ట్ నాకు. ఇప్పుడు ఈ మధ్య ఒకటి డైలాగ్ వస్తుంది, మరి ఎందుకు సార్ క్యారెక్టర్ అంతా నెగిటివ్ చేస్తారు మీరు? డైరెక్టర్ అడగండి. ఫస్ట్ మేకప్ పడింది ఎప్పుడు? ఫస్ట్ మార్నింగ్ అని చెప్పకండి, మళ్ళీ ఎందుకు యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి? అయ్యో ఇంత మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ మీకు ఎవరి నుంచి వచ్చింది? మీ మదర్ నుంచా, ఫాదర్ నుంచా? క్రేజీ క్రిష్ అనే నామకరణం ఎవరు చేశారు? అంటే ఎలా పెడితే బాగుంటుంది, టైటిల్ ఏం పెడితే బాగుంటుంది అంటే వాళ్ళు రైలింగ నరసింహారావు గారు ఒకరోజు నన్ను పిలిచి చూశారు. రాజేంద్ర ప్రసాద్ గారు సీన్ ఇచ్చి యాక్ట్ చేయమన్నారు. ఇలా చాలా మంది పెద్దోళ్ళు నువ్వు డాక్టర్ అవ్వాలరా, నువ్వు ఐఏఎస్ అవ్వాలరా అంటే అవుతుందండి. అంటే సో మీరు ఏది కూడా పెట్టుకున్నారు, ఏది పోగొట్టుకున్నారు? అది నేను చెప్పనండి. కామెడీ చేయడం అనేది జనరల్గా వేరే విషయం, కానీ నెగిటివ్ రోలో కామెడీ ప్లే చేయడం అనేది చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. ఆయన ఎవరో కాదు, క్రేజీ క్రిష్ గారు మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న స్నేహం కోసం సీరియల్లో నటిస్తూ మనల్లందరినీ కూడా ఎంతగానో అలరిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆయనతో మాట్లాడి బోలెడని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. యాక్చువల్గా చాలా మందిని మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక్కొక్కళ్ళని చూస్తే ఒక్కొక్క అనుభూతి కలుగుతూ ఉంటుంది అనమాట. ఓకే ఓకే నన్ను చూస్తే ఏ టైప్ ఆఫ్ అనుభూతి కలుగుతుంది అంటే మిమ్మల్ని చూడగానే మీ క్యారెక్టర్ గుర్తొచ్చేస్తూ ఉంటుంది అనమాట. మీ క్యారెక్టర్ చూడగానే అది నెగిటివ్ రోల్ అయినా సరే నవ్విస్తూ ఉంటారు చూసారా? సో అలాంటి కైండ్ ఆఫ్ రోల్ని చాలా వరకు కొంతమందే చేయగలుగుతారు, కొంతమంది మేనేజ్ చేయలేరు అనేది జస్ట్ నేను చూసిన దాన్ని బట్టి. బట్ మీరు చాలా బాగా మేనేజ్ చేయగలుగుతుంటారు. డిఫరెంట్గా అలాంటి రోల్స్నే ఎంచుకోవాలి, లేకపోతే అలాంటి క్యారెక్టర్స్ మీకు సెట్ అవుతాయని డైరెక్టర్స్ ఇస్తారా, మీరు చూస్ చేసుకుంటూ ఉంటారా? అదేం లేదండి. అంటే ఈ కృష్కి ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేస్తాడు, బాగుంటుంది. అంటే ఇంకోటి ఏంటంటే ఒక పెక్యులర్ ఒక ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ వస్తే నా నేమే పెడతారు వీళ్ళు. అంటే కొంచెం అది విలనిజం కామెడీ లేకపోతే అమాయకత్వం విత్ కామెడీ, అమాయకత్వం విత్ విలనిజం. అంటే ఇట్ డిఫరెంట్ ఏదైనా ఉంటే బై లక్ ఏంటంటే నాకు ఇప్పుడున్న ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ కృష్ణ తేజ ఉంటాడు, బాగా చేస్తాడు, ఇది ఉంది, పేరు పడిపోయింది మీకు, పడిపోయింది. అది మార్క్ క్రియేట్ చేశారు. అయ్యో అదేం లేదండి, అంత బ్లెస్సింగ్ అంతే. అంటే ఎండ్ ఆఫ్ ది సీన్ నవ్వుకుంటాం, అదే కావాలి కదండి కదా. మెయిన్లీ అసలు కావాల్సింది ఆడియన్స్ కి ఏంటంటే ఎంటర్టైన్మెంట్. ఇన్ వాట్ వే ఇట్ ఈస్, మనం ఎంటర్టైన్మెంట్ ఇస్తే చాలు. ఏదో చేయబోయి మీ తలకే తెచ్చుకోవడాలు అది ఎక్కువ ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్ కదా. ఆ టైప్ సీన్స్ నాకు అట్లా రాస్తారు కూడా సీన్స్. వీడు చాలా సీరియస్ గా సలహా ఇస్తాడు, నేను ఎవరికి సలహా ఇచ్చాను వాళ్ళు ఇరుకులో పడిపోతారు. ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్. అంటే చాలా మంది, కొంతమంది అప్పట్లో, ఇప్పుడేమో కానీ సీరియల్ చూసి చెడిపోతున్నావు, లేకపోతే సీరియల్లో చూసి ఇలా అయిపోయేవాళ్ళు అనేవాళ్ళు. ఈ సీరియల్ చూసినప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్, ఇలాంటి సీన్స్ వచ్చినప్పుడు ఓకే ఇది చాలా పాజిటివ్గా ఉంది, బాగుంది, అంటే ఎవరు చేసుకున్నది వాళ్ళకే వస్తుంది అనేది కూడా ఒకటి మోరల్ చూపిస్తా ఉంటుంది. సో మొత్తానికి జెమినీ టీవీలో స్నేహం కోసం సీరియల్ చేస్తున్నారు. ఇంతకుముందు చాలా సీరియల్స్ చేశారు, చాలా మంచి మంచి రోల్స్ కూడా ప్లే చేశారు. సేమ్ మీ క్యారెక్టర్కి తగ్గట్టుగా మీరు చేసే యాక్టింగ్ కానీ అదంతా కూడా అందరికీ నచ్చుతూ ఉంటుంది కదా. మీకు పర్టికులర్గా ఇన్ని చేస్తున్నారు కదా, మీ ఫేవరెట్ ఏదైనా ఉందా సీరియల్ కానీ రోల్ కానీ? నేను ఇండస్ట్రీకి ఎంటర్ అయినప్పుడు నెగిటివ్ క్యారెక్టర్స్ ఇచ్చారండి ఫస్ట్ నాకు. అంటే నెగిటివ్ నాకు చాలా ఇష్టం. ఓకే, నెగిటివ్ క్యారెక్టర్ చేయడం, చూపించడం, అది నాకు బాగా ఇష్టం. అది కొంచెం ఫెరోషియస్, కన్నింగ్, ఇవి చూపించడం ఫేస్ లో నాకు చాలా ఇష్టం. ఫస్ట్ అవే క్యారెక్టర్స్ పడ్డాయి. తర్వాత హీరో చేశా, కొన్ని సీరియల్స్ హీరో చేశాను. ఆ తర్వాత కామెడీ హీరో చేశా. ఎప్పుడైతే కామెడీకి తిరిగిందో మ్యాటరు, చాలా మంది దాన్ని ఇష్టపడ్డారు. డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు,
ఆడియన్స్ కావచ్చు, ఏమంటే మీ కామెడీ బాగుంటుందండి, మీరు చేసే కామెడీ మాకు చాలా హ్యాపీ, ఎంజాయ్ చేస్తాం మేము అన్న సందర్భాలు చాలా ఉన్నాయి. సరే ఓకే, జనాలకి ఇది ఇష్టం. అంటే నెగిటివ్ కూడా నేనేం అంటే నెగిటివ్ అయితే ఒకసారి ఒక ఆవిడ వచ్చింది లొకేషన్కి, పద్మవ్యూహం సీరియల్ చేస్తున్నా, ఈటీవీ పద్మవ్యూహంలో నెగిటివ్ క్యారెక్టర్, అది నరసింహం నేమ్. అది చెప్పడం కూడా ఒక పెక్యులర్గా చెప్తా నేను. ఒక ఆవిడ నన్ను తిట్టడానికి వచ్చింది లొకేషన్కి. అప్పట్లో ఎక్కువ ఫాలో అయ్యేవారు బాగా తిట్టడానికి వచ్చి పైకి వచ్చింది, ఫస్ట్ ఫ్లోర్లో షూట్ చేస్తున్నాం, పైకి వచ్చి చూసింది నన్ను, ఏమనుకుందో భయపడి కిందకి వెళ్ళిపోయింది. ఇది విచిత్రం, వచ్చి తిట్టేసి అయిపోయేది అసలు, నయ్యం తోసేయలేదు. గబగబా కిందకి వెళ్ళిపోయి ఆయనకి చెప్పండి, ఆయన చూస్తుంటే భయం ఉంది నాకు, మరి ఇంత విలనిజం ఏంటండి ఆయన. మళ్ళీ నేను కిందకి వెళ్ళిన తర్వాత ఆవిడ అక్కడే కూర్చొని ఉన్నారు. ఏమంటే మీ గురించి చెప్తున్నారంటే వెళ్ళి అడిగి ఏంటమ్మా ఏంటి అంటే మాట్లాడిన తర్వాత, అయ్యో సార్ మీరు ఇలా అనుకోలేదు సార్, ఇంత సాఫ్ట్ సార్ మీరు, మరి ఎందుకు సార్ క్యారెక్టర్ అంతా నెగిటివ్ చేస్తారు మీరు, డైరెక్టర్ అడగండి. ఫైనల్గా వాళ్ళు అర్థం చేసుకుంటారు అనుకోండి. ఇట్లా జరిగిన తర్వాత కామెడీకి వచ్చిన తర్వాత అందరూ ఎక్కువ మంది లైక్ చేయడం, ఇష్టపడడం కామెడీ, అది నాకు హ్యాపీగానే ఉందండి. ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు కమెడియన్స్ మన తెలుగు ఇండస్ట్రీలో. తెలుగు ఇండస్ట్రీలో ఉన్నంత మంది కమెడియన్స్ ఏ ఇండస్ట్రీలో లేరు. బట్ ఎవరు వచ్చినా ఎవరి స్పెషాలిటీ వాళ్ళదే కదా, ఎవరి స్పెషాలిటీ వాళ్ళదే, ఎవరి వే ఆఫ్ యాక్టింగ్ వాళ్ళదే, ఒక్కొక్క స్టైల్లో మెప్పిస్తారు. బట్ మీది చాలా డిఫరెంట్ డిజైన్. అయ్యో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మా లొకేషన్ లో కూడా చాలా మంది నన్ను అప్రిషియేట్ చేస్తారండి. ఈ లొకేషన్ గానీ ఇంకోటి చేస్తున్నా, పడమటి సంధ్యారాగం ఫర్ జీ, వాళ్ళు కూడా ఆ టైప్ ఆఫ్ కామెడీ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు, ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. అది ఒక ఆర్టిస్ట్ కి అంతకంటే సాటిస్ఫాక్షన్ ఏముంటుంది. నిజంగా నేను సాటిస్ఫైడ్ గానే ఉన్నా, రియలీ బ్లెస్డ్ అనే చెప్తాను నేను, అంతే. మరి సీరియల్స్ లో చక్కగా నవ్విస్తూ మీ మెలనిజంతో అందరినీ ఆకట్టుకుంటూ అన్నీ చేస్తున్నారు కదా, మళ్ళీ ఎందుకు యూట్యూబ్ ఛానల్లోకి వచ్చారు? అక్కడ కూడా అలరించి అలరించి పిచ్చి అదంతే లేదండి. యూట్యూబ్ అందరూ చేస్తున్నారు, యూట్యూబ్ ఛానల్ పెడదామని పెట్టానండి అంతే. దాని మీద వీరోచితంగా యుద్ధం చేసేద్దాం అన్నది నా ఉద్దేశం కాదు. ఓకే, మీకు ఒక మెమరబుల్ అంతే. నాకంటే ఇప్పుడు నాకు ఎప్పుడన్నా ఏదన్నా వచ్చిన థాట్ వచ్చింది, దాంట్లో చూపిస్తా నేను. ఓకే, అట్లా చిన్న చిన్న కామెడీ స్కిట్స్ లాగా, క్రేజీ క్రిష్ అట్లా. క్రేజీ క్రిష్ అనే నామకరణం ఎవరు చేశారు? క్రేజీ క్రిష్ అనేది నామకరణం మా ఇంట్లో మా పిల్లలు చేశారండి, టు బి ఫ్రాంక్. వీళ్ళు ఏంటంటే ఎలా పెడితే బాగుంటుంది, టైటిల్ ఏం పెడితే బాగుంటుంది అంటే వాళ్ళు కొంచెం అట్లాగే. ఎప్పుడైతే నేను క్రేజీ క్రిష్ ఛానల్ పెట్టాను కానీ భలే సెట్ అయిందండి మీకు అని అన్నాడు, చాలా మంది ఉన్నారు నాతో. ఓకే, సెట్ అయ్యింది అనుకున్నాను నేను. సో మొత్తానికి మీ పెద్దవాళ్ళు చేసిన కృష్ణతేజాన్ని కాస్త మీ పిల్లలు క్రేజీ క్రిష్ చేశారండి. ఇది వండర్ఫుల్ నిజం కదా. ఇప్పుడు క్రేజీ క్రిష్ గా బాగా గుర్తుపడతారేమో. క్రేజీ క్రిష్, అవునండి, కరెక్టే. ఇప్పుడు ఛానల్ కూడా అదే ఉంది కాబట్టి క్రేజీ క్రిష్ చాలా మంది గుర్తుపడుతున్నారు. ఓకే, సో ఇన్ని సీరియల్స్ చేశారు, ఎంత చక్కగా నటిస్తున్నారు. ఎవరికైనా సరే ఆర్టిస్ట్ అనే వారికి ఒక డ్రీమ్ రోల్ అనేది ఒకటి ఉంటూ ఉంటుంది కదా. మీ లైఫ్ లో మీకేంటి ఆ డ్రీమ్ రోల్? చేశారా, ఇంకా చేయాల్సిన పెండింగ్ ఉందా? నేనేంటంటే అండి, డ్రీమ్ రోల్ నాకు అంటే నాకు పౌరాణికాలు చాలా ఇష్టం. ఓకే, హిరణ్యకశిపుడు చేశాను, లైక్ నాటకాలు. శాప విమోచనం ఎస్విబిసికి కాదంబరి కిరణ్ గారు నన్ను సెలెక్ట్ చేసి హిరణ్యకశిపుడు క్యారెక్టర్ ఫెరోషియస్ ఇది చేయడం అనేది అది చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ ఇదే కాదంబరి కిరణ్ గారు ఏసీపీ క్యారెక్టర్ ఒకటి ఇచ్చారు. ఇది చెప్పాలి, అక్కినేని నాగేశ్వరరావు గారికి ఆపోజిట్ క్యారెక్టర్. అక్కినేని నాగేశ్వరరావు గారితో టగ్ ఆఫ్ ఫైట్ ఉంటుంది. అటువంటి క్యారెక్టర్ నాకు కాదంబరి కిరణ్ గారు ఇచ్చారు. నిజంగా అది నేను ఇప్పుడు నా లైఫ్ లో మర్చిపోలేను, ఎందుకంటే మంచి రోల్ కదా అసలు. అదిగాక అక్కినేని నాగేశ్వరరావు గారితో మనం ఎప్పటికి చేయాలి అసలు? వర్క్ షేర్, స్క్రీన్ షేర్ చేసుకోవడమే కాకుండా ఆయనకి ఎదురెళ్తా, ఆ డైలాగ్స్ కానీ ఆ యాక్టింగ్ కానీ. అంటే ఒక షార్ప్ ఏసీపీ కావాలి, ఆడు చూపులో షార్ప్నెస్ ఉండాలి, మాటల్లో ఆడు మంచి వైజ్ ఉండాలి, తెలివిగా వాడు వెళ్ళి అలా మాట్లాడుతూ ఆయన అలా ఆపేయాలి, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్. నిజంగా ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు కాదంబరి కిరణ్ గారు ఆ విషయంలో. నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేయించారు ఆయన.
ఐ విల్ బి గ్రేట్ఫుల్ టు హిమ్ ఆల్వేస్. ఓకే. సో అలాంటి క్యారెక్టర్స్ మళ్ళీ ఇప్పుడు అవకాశం వస్తే వస్తే చేస్తారు. చేద్దామండి, చెయ్యాలనే ఉంది, చాలా ఉంది పోలేదు. చెయ్యాలని. అలానే అయ్యో ఉంది. అది పోదు, అంత అలానే ఉంది. లోపల అలాగే ఉంది. దాచాం. దాచాం. ఒక్కొక్కటి వేస్తా. తీస్తా డెఫినెట్ గా అండి. అంటే ఈ వాట్ ఎవర్ ద క్యారెక్టర్ ద డైరెక్టర్ గివ్స్ టు మీ, దాన్ని కరెక్ట్ న్యాయం చేయాలి. మనం న్యాయం చేసేది లొకేషన్లో తెలిసిపోద్దండి. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా దాన్ని రిసీవ్ చేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు, యూనిట్ మెంబర్స్ కానీ, ప్రొడక్షన్ వాళ్ళు కానీ, కెమెరా డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, మన ఆర్టిస్టులు చాలాసార్లు వీళ్ళు అప్రిషియేట్ చేస్తారు నన్ను, చాలా బాగా చేశారండి, అదొక హ్యాపీనెస్ కదా, సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు పడమటి సంధ్యారాగం సీరియల్ చేస్తున్నానండి. దాంట్లో మా డైరెక్టర్ ఆర్కే గారు, రాధాకృష్ణ మల్లేని గారు నా క్యారెక్టర్ని చాలా అద్భుతంగా ఆయన తీసుకొస్తున్నారండి. ఒక కామెడీ కావచ్చు, దాంట్లో సెంటిమెంట్ కావచ్చు. ఆ క్యారెక్టర్కి నాకు అంత పేరు రావడానికి కారణం ఆయనేనండి మెయిన్. నిజంగా ఏ సీన్ వచ్చినా సరే ఆయన దగ్గర ఉండి ఏదో ఇలా చేయి కృష్ణ, ఏదో అలా ఉండు, ఇలా చేయి, ఇలా సజెషన్స్ ఇచ్చి చేపిస్తారు. అది నిజంగా ఆయన నిజంగా చాలా థ్యాంక్ఫుల్ ఆర్కే గారికి. మళ్ళీ ఈటీవీలో ఒకటి కామెడీ సీరియల్ చేశాను నేను. ఎవరు డైరెక్టర్ తెలుసండి మీకు? రేలంగి నరసింహారావు గారు. రేలంగి నరసింహారావు గారి డైరెక్షన్లో ఈటీవీలో ఒక సీరియల్ చేశాను, బుజ్జి బుజ్జి బాబు టైటిల్. ఓకే. 1.5 years చేశామండి ఈటీవీలో. మంచి కామెడీ సీరియల్, మంచి హిట్ సీరియల్. ఓ ఈటీవీలో అప్పుడు కామెడీ సీరియల్స్ ఏమి పెద్ద లేవు, ఏవి ఆదరణ పొందలేదు. అప్పుడు రేలంగి గారిని పిలిచేవాళ్ళు. రేలంగి గారు అంటే అఫ్ కోర్స్ ఇంకా మంచి కామెడీ కదండి. పిలిచి మీరే హీరోని సెలెక్ట్ చేయండి, స్క్రీన్ టెస్ట్ చేసి తీసుకోండి, ఒకటి చేద్దాం ఈటీవీలో అనుకొని చేశారు. ఒక 3 months చాలా మందిని చూశారు. అఫ్ కోర్స్ రేలంగి నరసింహారావు గారు ఒకరోజు నన్ను పిలిచి చూశారు. రాజేంద్ర ప్రసాద్ గారి సీన్ ఇచ్చి యాక్ట్ చేయమన్నారు. ఓ సూపర్. చేసి యాక్ట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా వెళ్ళి నాకు హీరో సెట్ అయ్యాడు. ఎవరంటే కృష్ణ. 1.5 years చేశానండి ఆయన డైరెక్షన్లో. కామెడీలో నాకు కొంచెం పరిపక్వత రావడానికి కారణం కూడా రేలంగి గారు కారణం. ఒక టర్నింగ్ పాయింట్ మీ క్యారెక్టర్ కి కొంచెం ఆద్యం. అంటే వీళ్ళందరికీ ఎప్పుడు థ్యాంక్ఫుల్ గా ఉంటాను. అంటే చాలా విషయాలు నేర్చుకుంటాం కదండి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర. అట్లా నిజమే అండి. అంటే మనం యాక్ట్ చేస్తున్నప్పుడు మనకి సపోర్టివ్ గా ఉండి ఇంకా బాగా చేయగలవు అని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండడం అనేది గ్రేట్. అందులోనూ మీ విషయంలో రేలంగి గారు, రేలంగి నరసింహారావు గారితో చేయడం, మరి అక్కినేని నాగేశ్వరరావు గారితో చేయడం, ఇవన్నీ గ్రేట్ అచీవ్మెంట్. అట్లా. సో మామూలుగా పడమటి సంధ్యారాగంలో మీరు చేస్తున్నారు యాక్టింగ్. సేమ్ పడమటి సంధ్యారాగంలో సాయి కిరణ్ గారు మీరు కలిసి నువ్వే కావాలిలో యాక్ట్ చేశారు. సూపర్ క్వశ్చన్ కదా. ఆయన పాట పాడారు చూసారా? అనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకయ్యింది, చినుకే చిటపట పాట అయ్యింది, చిటపట పాట తాకిన్నేల చిలకలు వాలే చెట్టయ్యింది, రా చిలక నువ్వే కావాలి. సూపర్. మీలో సింగర్ కూడా ఉన్నారు. అది ఏదేం లేదండి, హిడెన్ టాలెంట్ మేము బయటకు తీసాం. నిజంగా ఈ సీరియల్లో సాయి కిరణ్ గారు నేను చేయడం నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే తెలియకుండా మేము ఎన్ని సినిమాలు చేసాం చెప్తాను. ఫస్ట్ నువ్వే కావాలి, నెక్స్ట్ మనసుంటే చాలు, ఇది కూడా ఈ ఉషా కిరణ్ మూవీసే. తర్వాత వెంగమాంబ సినిమా మీనా గారు చేశారు. అవును, వెంగమాంబ. దాంట్లో ఈయన వెంకటేశ్వర సాంగ్ గారు చేశారు. అవును, నేను ఒక సాంగ్ చేసా దాంట్లో. ఓకే. కోయిదొర గెటప్ లో నేను మొత్తం చూసాను నేను. చూశారు. వెంగమాంబ పైన వెంకటేశ్వర స్వామి కిందకి వెళ్ళిపో తుంబర కోనకెళ్ళు అంటే ఆ తుంబర కోనలో సాంగ్ జరుగుతుంది కదా, అది నేనే. నేను ఒక అమ్మాయి, మా వెనకాల ఒక 20 members డాన్సర్స్ ఉంటారు. మా మీదే సాంగ్. సాయి కిరణ్ గారితో అక్కడ కూడా చేశాను. ప్లస్ ఇప్పుడు ఈ పడమటి సంధ్యారాగం చూసారా, తెలియకుండా జరిగేది చూడండి. మళ్ళీ ఎప్పుడైనా ప్రేమించు ఆయన హీరో. అవును, లయా గారు హీరో. నేను నెగటివ్. ఇది 5th ప్రాజెక్ట్ మేము కలిసి చేయడం ఇద్దరు. ఇప్పుడు ఈ మధ్య ఒకటి డైలాగ్ వస్తుంది, వీడేంటి ఎక్కడికి వెళ్ళినా మధ్యలో వీడేంటి. నిజంగా అలా లేదు. ఈజ్ అ వెరీ వెరీ లవ్లీ అండ్ స్వీటెస్ట్ పర్సన్. నేను ఏదన్నా మంచి సీన్ చేస్తే ఎంత బాగా అప్రిషియేట్ చేస్తారో, ఎంత ఎంజాయ్ చేస్తారో లొకేషన్ లో. బావగారు చాలా బాగా చేశారండి మీరు, అబ్బా ఇలాగే చేయాలండి, ఇట్లా
చాలా పాజిటివ్ గా ఉంటారు. చాలా పాజిటివ్ పర్సన్ ఆయన. ఉమ్, నేను చాలా హ్యాపీ ఆయనతో చేయడం కూడా నాకు. ఉమ్. చాలా పొలైట్ గా అనిపిస్తా ఉంటది. Yes, ఇంత yes. మంచి పర్సన్ అనిపిస్తుంది, అవునండి, పీస్ఫుల్ గా అవును. అనిపిస్తుంది ఆయనతో Yeah, మాట్లాడుతూ yeah, ఉంటే. అవును. శివభక్తుడు కూడా ఆయన. శివభక్తుడు, పరమభక్తుడు. అవును. బట్ ఆయన చేసినవి కూడా సినిమాలు అవన్నీ కూడా కొంచెం Yes. డివోషనల్ వి చాలా ఉన్నాయి. ఉన్నాయి ఉన్నాయి. ఉమ్. నిజంగా వెంకటేశ్వర స్వామి చూడండి ఎంత అందంగా ఉంటారు కదా, ఎంత అందంగా ఉన్నారు. వెంగమాంబులో. అసలు భలే ఉంటారు. శివలీలలో కూడా వెంకటేశ్వర స్వామి చేశారు అనుకుంటా ఆయన. ఉమ్. ఈ శివలీలలో వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి, అవును. విష్ణు, ఉమ్. వెరీ ఫెంటాస్టిక్. దేవుడి క్యారెక్టర్స్ బాగా చాలా ఆయనకి బాగా చేస్తారు. సూట్ అవుతాయి, బాగా సూట్ అవుతూ ఉంటాయి. ఈ క్యారెక్టర్ కూడా పద్మ సంజయరావులో కూడా ఉమ్. ఎంత బాగా చేస్తున్నారు ఆయన నాన్న, క్యారెక్టర్. పవర్ఫుల్ నాన్న. పవర్ఫుల్ నాన్న. చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ భలే ఇస్తారండి. ఆ కాస్ట్యూమ్స్ కూడా ఆయనకి డిఫరెంట్ గా ఉంటాయి అందులో. ఆయనే డిజైన్ చేసుకుని తెచ్చుకుంటారు. సూపర్. గ్రేట్ రియల్లీ. అట్లా అందరితో మంచి మంచి people తో అలా చేసుకుంటూ హ్యాపీగా ఉందామని నా కోరిక అండి. ఉంటున్నారు, ఉండాలి, అందరినీ ఉంచాలి. థ్యాంక్ యూ అండి. ఉంచాలని చూస్తాను. ఎస్, అలా వాట్ ఎవర్ ద క్యారెక్టర్ దాన్ని కరెక్ట్ మనం న్యాయం చేసుకుంటూ వెళ్ళిపోవాలని నాకు ఫస్ట్ మేకప్ పడింది ఎప్పుడు? ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ మార్నింగ్ అని చెప్పకండి. ఎవ్రీడే మార్నింగ్ అఫ్ కోర్స్ పడుతుంది. అంటే నేను అన్వేషిత అని ఒక సీరియల్ చేశానండి ఈటీవీకి. అది ఫస్ట్. ఇలియాస్ గారు డైరెక్టర్. ఇప్పటి వారు కాదండో ఈటీవీ కాలం. బాబు అనవసరంగా చెప్పేశాను. మూకి పుట్టక ముందు అది తూచండి, ఇది కట్ చేసేయండి ప్లీజ్. ఓకే. అక్కడి నుంచి అండి ఉషా కిరణ్ మూవీస్. ఇమ్మీడియట్ గా దాంట్లోనే నువ్వే కావాలి మూవీ చేశాను. నేను మన సునీల్ అన్నయ్య ఇద్దరం ఫ్రెండ్స్ తరుణ్ కి. ఆ ఇంటర్వల్ బ్యాంగ్ మా మీదే ఉంటది. లవ్ నేను ఒక అమ్మాయికి ఎక్స్ప్రెస్ చేస్తాను, అమ్మాయి కొడుతుంది నన్ను. ముందుకెళ్తూ ఉంటే అప్పుడు తరుణ్ ఏంటంటే లవ్ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటుంటాడు, మమ్మల్ని చూసి ఆగిపోతాడు చెప్పడు. ఆ టర్నింగ్ పాయింట్ మా మీదే తీశారు. త్రూఅవుట్ ఉంటాను మూవీలో, త్రూఅవుట్ ఉంటాను. తర్వాత ప్రేమించు రామానాయుడు గారిది, ఇలా కొన్ని మూవీస్ 10 మూవీస్ చేస్తుంటాను నేను. ఓకే, చేసిన మూవీస్ అయినా సాటిస్ఫైడ్. ఈవెన్ ప్రేమించులో కూడా ఒక ఎమ్మెల్యే కొడుకుగా చేశారు. దాంట్లో ఒక రేప్ సీను ఇట్లా అంటే కొడుకుగా చేశాను రేప్ సీను. అది కొంచెం అందరికి గబుకని పడని క్యారెక్టర్స్ అండి అవి. రామానాయుడు గారు కూడా చాలా అప్రిషియేట్ చేశారు. బోయిన్ సుబ్బారావు గారు డైరెక్టర్ దానికి. బాగా జరిగింది. కానీ అప్పటి ఎక్స్పీరియన్స్ అన్ని షేర్ చేసుకుంటూ ఉంటే ఒక కొత్తదనం, ఒక మళ్ళీ మెమరీస్ రీకలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అవన్నీ గుర్తొస్తుంటే తెలియని బ్లష్ వచ్చేస్తా ఉంటుంది కదా. చాలా హ్యాపీనెస్ ఉంటుందండి. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే వాట్ నెక్స్ట్, పాస్ట్ ఇస్ పాస్ట్, వాట్ నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం క్యారెక్టర్, మీకు ఎలా కావాలి, బ్రేక్ రావద్దు. ఎప్పుడు లైమ్ లైట్ లోనే ఉండాలి, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్ళాలి, ఈ కోరిక ఉందండి నాకు. బట్ ఏ ఆర్టిస్ట్ కైనా ఫస్ట్ టైం మేకప్ పడింది అని అంటే అది ఇంక వాళ్ళ లాస్ట్ బ్రెత్ వరకు ఆ మేకప్ కంటిన్యూ అవ్వాలనుకుంటూ ఉంటారు కదా. అవ్వాలనుకుంటారు కానీ అందరికి జరగదండి అలాగా. ఇది మేము ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జర్నీలో ఎంతో మంది వెళ్ళిపోయారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఫోన్లు చేస్తుంటారు నాకు, బా కృష్ణ నువ్వు ఇంతకాలం ఉన్నావా, చేస్తున్నావు, చాలా హ్యాపీ అనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఉండేవాళ్ళు ఇండస్ట్రీనా? నో 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 జస్ట్ 25-20 అట్లా. అట్లాగా చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. నువ్వే కావాలి మా అది ఉషా కిరణ్ మూవీస్. తరుణ్ గారు చూడండి, తరుణ్ గారు చని హీస్ అ నైస్, వెరీ నైస్ హీరో, లవర్ బాయ్. మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది మేము చేసినప్పుడు. చాలా క్యూట్ గా, వెరీ క్యూట్. అసలు లవ్ సీన్స్ చాలా బాగా చేస్తారు. ఆ సినిమా అవకాశం ఇచ్చిన స్రవంతి రవికిషోర్ గారు, డైరెక్టర్ విజయ్ భాస్కర్ గారు, బా నాకు చాలా ఇష్టం అండి. అసలు ఆ ప్రొడక్షన్ కూడా చాలా ఇష్టం. మళ్ళీ ఆ సినిమా రిలీజ్ చేస్తే బాగుంటుంది, చాలా బాగుంటుందండి. అప్పుడే అది సెన్సేషన్ సృష్టించింది ఆ మూవీ. 100 days అయిపోయాక థియేటర్లో మూవీ తీసేద్దాం అనుకున్నారు. ఓడియన్ ఐ థింక్ జనాలు వచ్చి స్ట్రైక్ చేశారు తెలుసా, తీయడానికి లేదు, మేము చూడాలి అని చెప్పి దాన్ని తీయకుండా మళ్ళీ షోస్ వేశారు. నాకు తెలిసి అది ఈ ఇండస్ట్రీ ఇది అదే ఫస్ట్ లాస్ట్ అనుకుంటా నేను. ఓకే, తీయడానికి లేదు మేము చూడాలి అని స్ట్రైక్ చేశారు.
యూత్ అంత బాగా ఇష్టపడ్డారు. చాలా అండి. నాట్ ఓన్లీ యూత్, అంటే ఇప్పుడు ఫ్యామిలీ కూడా చూడగలిగారు. ఫ్యామిలీస్ కూడా చూడగలిగే సినిమా, అందరూ ఎంజాయ్ చేయగలిగే సినిమా అది. అవును. అది మరి ముఖ్యంగా ఆ సినిమా చూసినప్పుడు చూడండి దెబ్బ తింటారే. నేనే. బట్ చాలా అంటే ఎలా చెప్పాలి మీ గురించి అనంటే, ఎవరైనా సరే ఒక ఆర్టిస్ట్ అనే వాళ్ళు ఎలా ఉంటారంటే, అందరూ బాగుంటారు, అందరితో మంచిగా మాట్లాడుతూ ఉంటారు. ఓకే, స్క్రీన్ మీద ఉన్నాము, పక్కకు వచ్చాము, అలా కాకుండా మీరుండే విధానం కానీ, మాట్లాడే విధానం కానీ, యాక్ట్ చేసిన తర్వాత కూడా అందరితో ఉండే విధానం, అదంతా కూడా చాలా మందికి నచ్చుతూ ఉంటుంది. థ్యాంక్ యూ. మేబీ మిమ్మల్ని దగ్గరగా చూడని ఆడియన్స్కి తెలియకపోవచ్చు, కానీ తెలియకపోవచ్చు. దగ్గరగా చూసిన వాళ్ళందరికీ తెలుస్తూ ఉంటుంది. ఎవ్రీబడి లైక్స్ మీ. అంటే మన బిహేవింగ్ బట్టే ఉంటుందండి ఆపోజిట్ వాళ్ళది కూడా. మనం మంచిగా ఉందాం, అందరూ Action మనతో కి మంచిగా reaction. ఉంటారు, అంతే అంతే Hmm. కదండి. కాబట్టి అది నాకు అదే నమ్ముతాను నేను. మనం ఎన్ని బాధల్లో ఉన్నాం, అది పక్కన వాళ్ళకి అవసరం లేదు కదా. హ్యాపీనెస్ ఇద్దాం, అందరం నవ్విద్దాం, కాసేపు హ్యాపీగా అందరం నవ్వుకుందాం, హ్యాపీగా షూటింగ్ చేసుకుందాం, హ్యాపీగా బాయ్ బాయ్ చెప్పి ఇంటికి వెళ్ళిపోదాం. ఇది ఇంటికి వెళ్ళాక ఫ్యామిలీతో, పిల్లలతో అది కామన్. తర్వాత ఎలాగూ పర్సనల్ లైఫ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అవును, ఉంటుంది. అది మరి మీ పిల్లల నామకరణం చేసిన యూట్యూబ్ చక్కగా చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా మీ ఫ్యాన్స్ కానీ, ఆడియన్స్ కానీ ఏదైనా చక్కని మెసేజ్, మీకు బాగా నచ్చే మెసేజ్ పెట్టినవి ఏమైనా మెసేజ్ కామెంట్స్ ఉన్నాయా? చాలా మంది కామెడీ బాగా చేస్తారంటారండి. ఈవెన్ దాంట్లో కూడా నాకు వచ్చేది ఏంటంటే, వెర్సటైల్ ఆర్టిస్ట్ అని చాలా మంది నాకు. ఎగ్జాక్ట్లీ యువర్ వర్స్టైల్, మీకు యాప్ట్ అది. థ్యాంక్ యూ అండి. వెర్సటైలిటీ, మీరు యూ కెన్ డూ ఎనీథింగ్ అనిపిస్తుంది అండి మాకు, మీరు ఏది చేసినా బాగుంటుంది అనడం హ్యాపీ నాకు. ఇప్పుడు కొంతమంది కామెంట్స్ ఏమొస్తాయంటే, మీరు అది బాగాలేదండి, అది చేయకుండా ఉండాల్సింది, ఇది మీకు నప్పలేదండి. బై గాడ్ గ్రేస్ ఏంటంటే, నాకు ఇంతవరకు అట్లాంటి కామెంట్స్ ఏం రాలేదు, అలాంటి క్యారెక్టర్స్ కూడా పడలేదు. ఆఫ్ కోర్స్ మీకు సూటబుల్ అవ్వనివి ఏమీ పడలేదు. కొంచెం అటు ఇటున్నా నా లైన్ లో తీసుకొచ్చేసి క్యారెక్టర్ ని మేనేజ్ చేసేస్తా. ఒకవేళ నాకు అంత నప్పకపోయినా కూడా చేస్తా, నాకు ఎంతవరకు చేయగలను అంతవరకు. హ్యాపీ. మీ ఫేవరెట్ హీరో ఎవరండి? చెప్పి తీరాల్సిందే. చెప్పింది డెఫినెట్ చెప్తానండి, దాంట్లో ఏముంది. పెద్ద ఎన్టీ రామారావు గారు, నటరత్న, పద్మశ్రీ, డాక్టర్ నందమూరి తారక రామారావు గారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ. చాలా ఉన్నాయి బిరుదులు. ఆయన గురించి చెప్పాలంటే అసలు సరిపోదండి అసలు. బాబోయ్, ఆయన పేరే హీజ్ మై గాడ్, హీజ్ మై ఇన్స్పిరేషన్, హీజ్ మై ట్యూటర్. ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు కూడా నేను ఆయన సినిమాని చూస్తే ఆ ఇన్స్పిరేషన్తోనే వచ్చాను నేను యాక్చువల్గా. తర్వాత ఇప్పుడు యంగ్స్టర్స్ ఎవరు అని అడుగుతారు మీరు ఇమ్మీడియట్ గా, అదే కదా. అందరూ బాగా చేస్తారు, ఎవ్రీ వన్ దే ఆర్ డూయింగ్ గుడ్. ఇది హంబుల్ గా ఏదో అది ఏదో దాన్ని ఏమంటారు, ఏదో చెప్పేయడం అని అనుకోకండి మీరు. నిజంగా ఒక్కొక్క హీరోకి ఇంత మంది ఫ్యాన్స్ ఉన్నారంటే వాళ్ళేం పిచ్చోళ్ళు కాదు కదండి. దే ఆర్ డూయింగ్ రియల్లీ ఆసమ్. వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళు ఎవరి ఇదిలో వాళ్ళు అద్భుతంగా చేసుకుని వెళ్తున్నారండి. ఎవరిని తీసేస్తారు చెప్పండి మీరు, ఏ హీరోని పక్కన పెడతారు కదా. మరి ఎవరికుండే స్టైల్ వాళ్ళకుంటూ ఉంటుంది. కానీ ఏంటంటే, నాకు ఇంకొక ఇది సినిమాల్లో ఒక మంచి ఇది కామెడీ కానీ, చిన్న నెగిటివ్ కానీ, నెగిటివ్ కామెడీ కానీ చేద్దామని ఉంది, కోరిక ఉంది, చూడాలి. నెరవేరాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మామూలుగా మనల్ని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు, మనం బయటకు వెళ్ళినప్పుడు, ఈయనన్నీ మీ నాన్న పోలికలే, నువ్వు అన్నీ మీ అమ్మ పోలికలే, ఎలా చెప్తూ ఉంటారు. ఇంత మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ మీకు ఎవరి నుంచి వచ్చింది? మీ మదర్ నుంచా, ఫాదర్ నుంచా? సెన్స్ ఆఫ్ హ్యూమర్ మా డాడీ ఎక్కువ అండి. అవునా? మా డాడీ కూడా అసలు అనుకోకుండా, అరే వీడు యాక్టర్ అయితే బాగుంటుంది అని నాతో అన్న రోజులు కూడా ఉన్నాయి. నిన్ను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేస్తాను నిన్ను, అక్కడంతా యాక్టింగ్. ఎక్కడండి మీ ప్రాపర్? నెల్లూరు. నైస్. నీకు ఉందిరా యాక్టింగ్ చెయ్యాలి నువ్వు అని నేను చిన్నప్పటి నుంచి అనేవాడు మా నాన్న. నేను లైట్ తీసుకునేవాడిని. ఏముంది అసలు చిన్నప్పటి నుంచి అంటే ఏ ఇయర్ నుంచి? చిన్నప్పటి నుంచే 6th 7th. అప్పటి నుంచి ఏదో మా నాన్న ఏదో నన్ను అలా కూల్ చేస్తాడు అనుకునేవాడిని. కానీ తర్వాత నాకు అది బాగా బిల్డప్ అయిపోయింది, నాటుకుపోయింది, బాగా నాటుకుపోయిందండి. నేను సినిమా బాగుందా లేదా చూడను, నేను
వెళ్తే యాక్టింగే చూస్తా. నా పక్కన వాళ్ళు చెప్తారు సినిమా బాగుంది బాగలేదు అంటుంటారు వాళ్ళు. ఆహా అవునా అంటా నేను. బాగా నచ్చితే సూపర్ మూవీ అని చెప్తాను నేను. ఓకే. చాలా బాగలేని సినిమాలు కూడా నాకు నచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. అంటే ఫ్లాప్ అయిన సినిమాలు, బాగలేనివి కాదు. ఫ్లాప్ అనుకుని ఫ్లాప్ అనుకున్న డిక్లేర్ చేసిన సినిమాలు వాటిల్లో కూడా నాకు బాగా నచ్చిన సినిమాలు ఇప్పుడు సపోజ్ ఇరువరు. మీకు ఐడియా ఉందా ఇది? మణిరత్నం గారి మూవీ, మోహన్ లాల్ గారు ఐశ్వర్యరాయ్ చేశారు. ఓకే. ప్రకాష్ రాజ్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది. గ్రేట్ మూవీ. అసలు థియేటర్లో మీరు నమ్మరు, నేను థియేటర్కి వెళ్ళి చూస్తే ఏదైనా ఒక సాంగ్ వస్తే అందరూ వెళ్ళిపోతా ఉన్నారు. నేను చూస్తా ఉన్నా అసలు భలే నచ్చేసిందండి నాకు అది. నేను అది ఇంట్లో దాన్ని ఎన్నిసార్లు చూసుంటాను నాకే తెలియదు. డివిడి కొనుక్కి వెళ్ళిపోయాను దాన్ని. ఆ తర్వాత డివిడి సినిమా ఆద్యంతం ఇష్టం నాకు, షార్ట్ బై షార్ట్ ఇష్టం నాకు. వాళ్ళు నిజంగా మణిరత్నం గారు గ్రేట్ పీపుల్ అండి. అసలు మీరు సినిమా చూస్తే ఇప్పుడు చూడండి, మీరు మూవీ మీరు డెఫినెట్గా ఆ సినిమాని లవ్ చేస్తారు. మీరు ఇప్పటికి నేను ఈ నెంబర్ చెప్పచ్చు, 50 times చూసాను, 100 times చూసి కాదు, నాకు లెక్కలేదు ఎన్నిసార్లు చూస్తూనే ఉన్నారు. ఇప్పటికీ పెడితే నేను చూస్తూనే ఉంటాను. ఇప్పుడు ఆపద్ బాంధవుడు ఉంది చిరంజీవి గారిది, అది పెద్ద లేదు బయట, కానీ చాలా ఇష్టం నాకు ఆ మూవీ. ఆ పాటలు అసలు చిరంజీవి గారి యాక్షన్ అండి బాబోయ్, ఎట్లా ఉంటుంది ఆయన డాన్స్ కానీ ఆ లాస్ట్ లో మెంటల్ హాస్పిటల్లో చేసే యాక్టింగ్ ఉంటుందండి. ఆ మాట వచ్చి రాకుండా షివర్, ఛాలెంజింగ్ రోల్ అట్లాంటి అది వాళ్ళండి యాక్టర్స్ చెయ్యాలి. అట్లాంటి బాలకృష్ణ గారు చేశారు భైరవ ద్వీపంలో ఆ కురూపి క్యారెక్టర్. అసలు ఆ కురూపి క్యారెక్టర్ నేను అప్పుడప్పుడు అనుకుంటా, నేను అసలు బాలకృష్ణ గారిని గుర్తు పట్టలేకుండా చేశారు మేకప్, డూపే పెట్టేయచ్చు కదా అని అనుకునేవాడిని నేను. కానీ బాలకృష్ణ గారే చేసి దాన్ని మెప్పించడం అనేది గ్రేట్ అండి నిజంగా. ఇట్లా కొరకు నేను ఏమండి, మీరు నన్ను ఆపకపోతే ఇట్లా చాలా చెప్పుకుని వెళ్ళిపోతా ఉంటాను. చెప్పాలి, మాకు కూడా కావాలి. యాక్చువల్గా నాకు ఒక డౌట్ ఉండిపోయింది సార్. మీరు అన్నారు నాన్నగారు చిన్నప్పుడే యాక్టింగ్ నేర్పిద్దాము, వీళ్ళు మంచి నటుడు ఉన్నారు అది ఇది అని చెప్తే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేద్దాం. మా అమ్మతో అనేవాడు, విజయ వీడిని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేయాలి, వీడికి ఉంది యాక్టింగ్, అది చేస్తే వీడు బాగుంటుంది అని. మేము మొత్తం 5 members ఇంట్లో, ఐఎమ్ ద సెకండ్ అనేవారు. అదే అలా అంటున్నప్పుడు మీలో నాటుకుపోయింది యాక్టింగ్ చెయ్యాలి అని చెప్పేసి. అప్పుడు లైట్ తీసుకున్నా. తర్వాత 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీకి వచ్చేసరికి నాకు తెలియని ఒక ఫీలింగ్, నిజంగా యాక్టింగ్ ఇలా చేస్తే బాగుంటది కదా. నాన్నగారు కూడా అన్నారు. ఆ తర్వాత అనిపించింది, ఓహో నాన్నగారు ఎందుకు అన్నారు. మరి ఇలా చాలా మంది పెద్దోళ్ళు నువ్వు డాక్టర్ అవ్వాలరా, నువ్వు IAS అవ్వాలరా అంటే ఎందుకు నాటుకుపోవట్లేదు అంటారు. అవుతుందండి, అంటే సర్కమ్స్టెన్సెస్ అండి, వాళ్ళ పరిస్థితులు. నాకు ఆ టైంకి అట్లా కుదిరిపోయినాయి అన్ని. బట్ నిజంగానే దేవుడు కూడా మనకి ఆ రూట్ పెట్టాలి, నాకు అనుకోకుండా ఆ రూట్ అలా పడిపోయింది అంతే. బట్ ఆయన అనడమే కాదు, మీరు దాన్ని ఆలోచించుకున్న తర్వాత ఓకే నాకు ఈ సూటబుల్ అంటే ఈ ఇండస్ట్రీ నాకు బాగుంటుంది, ఈ ఇండస్ట్రీలో మనం ఉండాలి, మనం చెయ్యాలి అనే ఒక పట్టుదల కూడా, చెయ్యగలను ఆ ఇది నాకు బిల్డప్ అయిపోయింది ఎక్కువ. మనలో ఆ పట్టుదల ఉంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. తర్వాత సక్సెస్ ఫెయిల్యూర్ అనేది తర్వాత అందులో దూరిపోవాలి. నేను వచ్చాను, చేశాను, మాక్సిమం అందరినీ మెప్పించుకుంటూనే ఇప్పటి వరకు వచ్చాను. ఇప్పటికీ మెప్పిస్తున్నానని అనుకుంటున్నానండి, అలరిస్తున్నానని అనుకుంటున్నాను. చాలా చక్కగా అలరిస్తున్నారు. ఇంకేమైనా ఉందా సార్ మీలో హిడెన్ టాలెంట్ ఏమైనా ఉందా? హిడెన్ టాలెంట్, ఫైటింగ్, డాన్సింగ్. డాన్స్ చేస్తామండి, ఇప్పుడు కొరియోగ్రాఫర్ చెప్పిన డాన్స్ చేస్తాం, దాంట్లో కొంచెం మెప్పించడానికి ప్లాన్ చేస్తా ఇంకొంచెం. ఇప్పుడు మామూలుగా అందరూ చేసేస్తారు, దాంట్లో ఇంకొంచెం అట్రాక్టివ్ ఎలా చేయాలి కదండి. మీ యూనిక్నెస్ ఉండాలి కదా, ఆ రూట్ లో ఆలోచిస్తాను నేను. ఈ స్టెప్ చెప్పారు వేస్తాం, అందరూ వేస్తారు ఆ స్టెప్, ఇంకొంచెం చెయ్యాలి అవ్వాలన్న ఆలోచన నాకు ఎక్కువ ఉంటుంది. ఏదన్నా ఒక యూనిక్ ఒక వెరైటీ ఉండాలి మనం చేసేది. నాకు మీరు చెప్తుంటే ఒకటి గుర్తొస్తుంది, అందరూ అన్నం తిన్నారు చేత్తోనే తిన్నాను, ఇలా తిప్పి మనం తిందామని ఆలోచన ఎప్పుడన్నా వస్తుంది. అట్లా అని కాదండి, ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ లో అంతేనా?
మనం ఒకటి చేసామనుకోండి ఏదన్నా, ఆడియన్స్కి బా తింటున్నాడు రా బాబు అంటారు. ఉమ్, అది రానివ్వకూడదని నా తపన. ఉమ్. ఇప్పుడు నా మీద ఏదైనా ఒక సీన్ పెట్టారనుకోండి, చూస్తూ ఉండాలి. నేను చేస్తే యాక్టింగ్ చేసేటప్పుడే ఆడియన్స్కి బోర్ కొట్టకుండా ఎలా చేయాలని ఆలోచిస్తాను నేను. ఉమ్, ఎందుకంటే మనం ఎక్సెస్ వెళ్ళిపోతూ ఉంటాం యాక్టింగ్లో, ఉమ్, దాన్ని కంట్రోల్ చేసుకుంటాను నేను. ఉమ్, డైరెక్టర్స్ కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, చేస్తావా చేసి అంటారు, కొంతమంది కంట్రోల్ చేస్తారు. ఉమ్, కంట్రోల్ చేయని వాళ్ళ దగ్గర కూడా నన్ను నేను కంట్రోల్ చేసుకుంటా ఉంటాను. ఉమ్. సింపుల్గా చేయాలి, ఓవర్లాప్ అవ్వకూడదు. ఓవర్లాప్ అవ్వకూడదు, ఓవర్ యాక్షన్ చేయకూడదు, అలాగని మరీ తగ్గించకూడదు. ఉమ్, ఆ డైలాగ్కి ఆ సీన్ మనం ఎంత కావాలో అది చేసుకుంటూ ఉమ్. వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తానండి నేను. ఓకే. సో మొత్తానికి ఇప్పుడు కంప్లీట్ గా నెల్లూరు నుంచి ఇక్కడ సెట్ అయిపోయారా మీరు? సెటిల్ అయిపోయానండి. ఓకే. ఇక్కడే వైఫ్, పిల్లలు. ఉమ్. మీ పిల్లలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందా యాక్టింగ్ కి? వాళ్ళకి ఇంట్రెస్ట్ ఒకప్పుడు ఉండేది, ఉమ్, దాన్ని నేను ఎందుకు సర్ప్రైజ్ చేసే వాళ్ళకి. ఉమ్, వద్దు నాన్న మనకి ఫీల్డ్ అంటే, నేను కొన్ని కష్టాలు పడతా ఉండే ఇండస్ట్రీలో. ఉమ్, మనం నో పెయిన్ నో గెయిన్ కదా. ఉమ్, ఇదే పెయిన్ వాళ్ళు ఎడ్యుకేషన్లో పడితే ఉమ్. ఇంకా బాగా సక్సెస్ అవుతారన్న. ఒక్కొక్కళ్ళు ఒక్కో ఫీల్డ్ లో ఉన్నట్టు Yes. కూడా ఉంటుంది, మీ అట్లా. కోరిక కూడా నెరవేరుతూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కూడా నాలాగే వచ్చి ఇప్పుడు వాళ్ళు కూడా వేషాల కోసం తిరగడం, వాళ్ళ కోసం మళ్ళీ నేను తిరగడం ఉమ్, కాకుండా మంచిగా ఎడ్యుకేషన్లో బాగా వస్తే ఒక మంచి లైఫ్ లీడ్ చేసుకుంటారు వాళ్ళు. ఉమ్. నేను ఉన్నాను కదా సరిపోద్ది. ఒకవేళ మంచి జాబ్ లో సెటిల్ అయిపోయి అది చేస్తూ సైమల్టేనియస్ గా ఇలా చేస్తా అంటే ఓకేనా మీకు? ఓకే కదండి, హ్యాపీగా. ఇప్పుడు నిజంగా వాళ్ళకి ప్యాషన్ ఉంది, ఉమ్, ఫస్ట్ స్టడీస్ అని చెప్పాను. ఉమ్, స్టడీస్లో వాళ్ళు మంచి జాబ్ ఉండి చేసుకుంటూ డాడీ నాకు ఇది ఉందంటే హ్యాపీ గో అన్నాను అంట. ఉమ్. మనం ఎవరిని కూడా మనం ఆపకూడదండి, ఆపలేము. అవును, వాళ్ళు నిజంగా టాలెంట్ ఉంది, నిజంగా కోరుకున్న వాళ్ళని మనం ఆపితే మాత్రం ఆగుతారా వాళ్ళు? అవును. అది Yes. ఇప్పుడు మా ఇంట్లో నన్ను చాలా మంది ఆపాలని చూశారు, ఉమ్, ఆగము. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లేదు కదా నాన్న. ఉమ్, అంతే. వద్దురా వద్దన్నా కూడా నేను నా నేను వేసుకుంటూ వచ్చేసాను. బట్ రాంగ్ స్టెప్ ఎక్కడ వేయలేదుగా, చక్కగా అనే అనుకుంటున్నానండి. మేనేజ్ ముందుకెళ్తున్నారు. Yes. ఇండస్ట్రీలో డబ్బైనా కూడబెట్టుకొని ఉండాలి, అవార్డ్స్ అయినా కూడబెట్టుకొని ఉండాలి, ఎలాగో ఆడియన్స్ ప్రేమని కూడబెట్టుకొని ఉంటారు, Yes. ఫ్రెండ్స్ అయినా కూడబెట్టుకొని ఉండాలి, మంచి Of course. ఫ్రెండ్స్ని. సో మీరు ఏది కూడబెట్టుకున్నారు, ఏది పోగొట్టుకున్నారు? పోగొట్టుకుందని ఏం లేదండి, అది మన స్వయం కృతాపరాధం. ఏదైనా పోగొట్టుకున్నామంటే ఉమ్, మనకు మనం చేసుకుందే ఉంటుంది. అది నేను చెప్పనండి, నేను పోగొట్టుకుంది ఏం పెద్ద ఏం లేదు. కానీ గెయినింగ్ ఏంటంటే మనం బయటికి వెళ్ళినప్పుడు అరే మీరు చాలా బాగా చేస్తారు సార్, అది నాకు ఇష్టం అండి. ఉమ్, వచ్చినప్పుడు ఎవరన్నా మనం గుర్తుపట్టి సార్ మీరు ఆ సీరియల్ చేస్తారు, ఈ సీరియల్ చేస్తారు కదా అనడం వేరు. ఉమ్, ఫస్ట్ రావడం వాళ్ళు హ్యాపీగా మీ యాక్టింగ్ చాలా బాగుంటుందండి అంటారు చూసారా, ఉమ్. అది ఇష్టం నాకు. ఒక ఫోటో సార్ ఇలా కూడా అంటే అడుగుతుంటారు. అఫ్ కోర్స్ అది అడుగుతారు, ఇస్తాం. కానీ వాళ్ళు వచ్చే ఆ ఫీల్ ఉంది సార్, ఎక్సైట్మెంట్. మనం చాలా సీరియల్లో కనపడ్డాం, అరే మీరు ఆ సీరియల్ చేసి ఈ సీరియల్ చేశారు సార్, ఒక ఫోటో ఇవ్వండి సార్ అనడం వేరు. సార్ మీరు యాక్టింగ్ చాలా బాగా చేస్తారు సార్, మీ కామెడీ బాగుంటుంది సార్, సార్ ఒక ఫోటో సార్, అప్రిసియేషన్. అది కావాలి నాకు. నేను అది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను సీరియస్ అందరం చేస్తాం, ఆర్టిస్టులు అందరం చేస్తాం. ఈ సార్ సార్ కనిపించినప్పుడు ఇది ఫాలో అవ్వండి, ఎలాగో అవుతున్నారు జస్ట్ కిడ్డింగ్. అంటే మామూలుగా అది ఒక ఆర్టిస్ట్ అది సంతృప్తి ఇస్తుంది ఎక్కువ. ఎగ్జాక్ట్లీ. బట్ ఎందుకో మీరు అంటే మీతో మాట్లాడుతున్నాను సేపు మాకు అనిపించింది ఏంటంటే ఫుల్ సాటిస్ఫైడ్ గా ఉన్నారు. చేసిన కొన్ని రోల్సా, పెద్ద రోల్సా, లెందీ రోల్సా అనేది పక్కకు పెడితే మీ క్యారెక్టర్స్ మీరు ఫుల్ సాటిస్ఫైడ్ గా ఉన్నారు అనేది అర్థమవుతుంది. నిజంగా కరెక్టే చెప్పారు మీరు. మా డైరెక్టర్స్ కూడా నా సీన్ వస్తే వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు, అంటే ఇది ఇంకెలా చేపిద్దాం ఈయన దగ్గర, ఇంకా ఏ టర్న్ ఇద్దాం దీంట్లో, అంటే ఆ ఇంట్రెస్ట్ తెప్పించేలాగా ఉంటది. అది ఎంజాయ్ చేస్తాను నేను. ఎప్పుడైనా నవ్వుకుంటారా మీకు మీరు ఇంకా సీన్ చేస్తున్నా ఆపుకోలేక? ఇలా జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయండి. నేను యాక్టింగ్ చేసేటప్పుడు నేను ఎప్పుడెప్పుడు కొన్ని మూమెంట్స్ ఇస్తాను, అది వాళ్ళకి కూడా తెలియదు, మా వాళ్ళకి కూడా తెలియకుండా ఇస్తాను నేను. ఒక్కసారి షార్ట్ ఆగిపోద్ది, నవ్వేస్తారు అందరూ. ఇలా జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఓకే, అంతా హ్యాపీగా అందరు ఆ సీన్ ఎంత పండితే నవ్వుతారు, అంతే కదండి. అవును, మనం నవ్వుకున్నామంటే ఆడియన్స్ కి ఇంకా బాగా రీచ్ అవుతుంది అనేది ఒక అర్థం. ఇప్పటికిప్పుడు మీరు ఫోన్ చేసినా
వెంటనే రెస్పాండ్ అయ్యే ఒక మంచి ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు, ఫ్యామిలీ అయినా ఫ్రెండ్ అయినా ఎవరైనా వెంటనే నేను అరే నేను ఈ ప్రాబ్లంలో ఉన్నాను అంటే రెస్పాండ్, అది మనీ పరంగానా లేకపోతే మారల్ సపోర్టా అనేది కాదు. ఉన్నారు ఇండస్ట్రీలో పర్సన్స్ ఉన్నారు ఎవరైనా? ఇండస్ట్రీలో ఉన్నారు, బయట ఉన్నారండి. ఇండస్ట్రీలో ఎవరు ఉన్నారు? వద్దులేండి ఇప్పుడు, వద్దులేండి ప్లీజ్ ప్లీజ్. ఓకే, బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మంచి మంచి రోల్స్ చేస్తున్నారు, ఇలానే మీ రోల్స్ కంటిన్యూ చేయాలి, మంచి మంచి మూవీస్లో కూడా యాక్ట్ చేసి ది బెస్ట్ రోల్స్ని ప్లే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ ప్లే చేస్తూ ఉంటారు. కొంతమంది కామెడీ చేస్తూ ఉంటారు, కొంతమంది విలనిజం, నెగిటివ్ రోల్స్, పాజిటివ్ రోల్స్, ఇలా డిఫరెంట్ షేడ్స్ని చూపిస్తూ ఉంటారు ఆర్టిస్టులు. బట్ ఈయన స్క్రీన్ మీదకి వచ్చారు, ఈయన సీన్ వచ్చింది అంటే ఆడియన్స్ తప్పకుండా నవ్వుకుంటారు. సో చూసారు కదా, క్రేజీ క్రిష్ గారు పోలెడని విషయాలు మనతో షేర్ చేసుకున్నారు కదా. మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బై బై.